భగవంతుడు మనకిచ్చిన ఒక అమృత భాండాగారమే భగవద్గీత. కానీ ఇప్పుడు మనకు అది చదివేంత టైం కూడా లేదు. కొన్ని పురాణాలు టీవీల్లో చెప్పినవి కావచ్చు, సినిమాల్లో చెప్పినవి కావచ్చు, ఎవరైనా సొంత పైత్యంతో రాసిన రచనలు కావచ్చు చదివేసి వాటితోనే డిబేట్లు చేస్తూ వాదాలు వితండవాదాలు చేస్తూ హిందువుల్లో మనమే కొట్టుకుంటున్నాం. కానీ నిజానికి ప్రతి హిందువు తెలుసుకోవాల్సింది రామాయణము, పంచమ వేదమైన భారతము. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఉపనిషత్తులు, వేదాలు తెలుసుకుంటే అక్కడికి జీవితం సరిపోతుంది. మనం ముందు తెలుసుకోవాల్సిందే రామాయణం. మనిషి మనిషిలాగా ఎలా బతికితే మోక్షాన్ని చేరుతాడు అనే ఒక పద్ధతిని, మార్గాన్ని, ధర్మాన్ని తెలుపుతుంది రామాయణం. మనకు అంత జ్ఞానం లేకపోవడం వల్లనే సాక్షాత్తు భగవంతుడే అవతారం తీసుకొని మొత్తం కంప్లీట్గా 100% మానవుడిలాగా జీవించి ధర్మాన్ని ఎలా పాటించాలో చెప్పిన వాడే శ్రీరాముడు. అలా శ్రీరాముడు నడిచిన మార్గాన్నే మనం రామాయణం అంటాం.